1 hour అయింది కదా శ్రీనివాస్ గారు. నెక్స్ట్ ఏం చేయాలి? సరి చేయడం మేడం. సరి చేయడం అని చెప్పారు కదా. సో అదే థ్రెడ్ ఇప్పుడు తీసుకుని మేడం ఇదే థ్రెడ్. ఓకే. ఫస్ట్ మన సాబుదానాలు ద్రావకం యాసిడ్ అనుకున్నాం కదా, అవి మిక్స్ చేద్దాం. ఓకే. సాబుదానాలతో తయారు చేసిన లిక్విడ్ అది. ఓకే. అంత తక్కువ సరిపోతుందా? సరిపోతుంది, అంతే సరిపోతుంది. ఇది ఫినిషింగ్ వచ్చేదానికి యాసిడ్ ద్రావకం అంటారు దాన్ని. ఓకే. అది దీని వేయడం వల్ల చీర మెరుపు ఎక్కువ వస్తుంది, మెరుపుదనం వస్తుంది. ఓకే. సో మొత్తానికి మనకు మెటీరియల్ ఏదైతే రా మెటీరియల్ ఉందో దాన్ని ప్రాపర్ గా రెడీ చేయడానికి ఇంకొక స్టెప్ లోకి మనం వచ్చేసాము. ఆల్రెడీ 1 hour మనం అక్కడ చేసేసాం కదా ఒక ప్రాసెస్. ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ లోకి సరిచేట్లోకి వచ్చేసాము. సో కొంచెం స్టిఫీనెస్, ఇంకా షైన్, ఆల్రెడీ షైనీగా ఉంది, ముట్టుకుంటే సాఫ్ట్ గా ఉంది, కాకపోతే కొంచెం స్టిఫీనెస్ ఇంకాస్త షైనీనెస్ రావడానికి దీంట్లో వేస్తున్నాం. ఇది ఎంతసేపు అండి ప్రాసెస్? ఇది 1.5 hour పడుతుంది మేడం. ఇక్కడ ఒక 2 minutes ఉంటుంది. మనం క్లియర్ గా తడిపేసేయాలి. ఇది తడిపేసిన తర్వాత మనం సేమ్ ఇందాక మళ్ళీ చేసాం కదా, సేమ్ అదే ప్రాసెస్ మళ్ళీ అక్కడ మళ్ళీ సాపాలి. మళ్ళీ దానికి ప్రాసెస్ 1 hour ఉంటుంది. 1 hour ఉంటుంది. అది ఇప్పుడు అది ఎక్కువ టైం పడుతుంది మేడం. డైయింగ్ చేయాలి కాబట్టి నాకు తెలిసి ఒక పూట అంటే మినిమం ఒక 4-5 hours పడుతుంది. ఇప్పుడు ఏదైతే ప్రొసీజర్ మనం ఈ శారీ దానికి ఫాలో అవుతున్నామో ఈ ప్రొసీజర్ వచ్చేసి మనకు 2 minutes మాత్రమే ఉంటుంది. తర్వాత ఇంతకు ముందు ప్రొసీజర్లో మనం ఎలాగైతే మొత్తం పరిచి పెట్టేసామో థ్రెడ్స్ని అలాగే పరిచి పెట్టేసేయాలి. కాకపోతే అది ఆ పరిచిన తర్వాత మనకు పళ్ళు ఏరియా ఏదైతే ఉంటుందో దాన్ని సపరేట్ చేసేసుకోవాలి. ఎందుకంటే పళ్ళులో వేరే కలర్ కావాలనుకుంటే సపరేట్ చేసుకోవాలి. మళ్ళీ దానికి 4 hours అంటే బిగినింగ్ నుంచి మనం దీనికి ఎలాంటి కలరింగ్ అండ్ డైయింగ్ ఇస్తున్నాము అండ్ ఇది మన సాబుదానా ద్రావకం వేస్తున్నాము ఆ ఎఫెక్ట్ అంతా మళ్ళీ మనకు పళ్ళుకి ఇవ్వాలి. అంటే ఒక శారీలో ఎన్ని కలర్స్ వాడతామో దానికి అంతంత టైం టేకింగ్ ఎక్కువ అనమాట. ఒక్కొక్క 4 గంటలు ఎక్కువ మనం వెచ్చించాల్సి వస్తుంది. సో మళ్ళీ మనకు సేమ్ ఇంతకుముందు ప్రొసీజర్ లో ఎలా అయితే మనం పరిచేసామో మొత్తం థ్రెడ్స్ అన్ని పరిచేయాలి. సో కొంగు కోసం అని సపరేట్ ఎప్పుడు చేసుకోవాలి? మొత్తం డ్రై అయిన తర్వాత. ఓకే. నేను అనుకున్నాను డ్రై అవ్వక ముందే చేయొచ్చేవో, కొంచెం టైం మనకు కలిసి వస్తుంది కదా అనుకున్నాను. బట్ కొంగు తయారు చేయాలనుకున్నా కూడా మొత్తం మనకి థ్రెడ్స్ అన్ని పరిచేసి డ్రై అయిన తర్వాత సపరేట్ చేసుకొని మళ్ళీ దానికి అగైన్ డైయింగ్, మళ్ళీ సరి చేయుట, విడి చేయుట, గంజి పెట్టుట అంతా ప్రాసెస్ సేమ్ ఉంటుంది. ఇప్పుడు కర్రలతో కొడతాం మేడం. ఇప్పుడు ఇందాక కొట్టలేదు కదా, ఇప్పుడు కొడతాం. పోగు డివైడ్ అవుతుంది కర్రలతో కొడతాం. ఒకప్పటి నుంచి వస్తున్న ప్రాసెస్ అంతా కూడా ఇదేనండి, సిమిలర్ అయినా ఏదైనా మారిందా? ఏం లేదు. నేత అంటే ఇదే ప్రాసెస్ కానీ అంతా మాన్యువల్ అండి. ఏరియాని బట్టి కూడా ఉంటుంది మేడం. మా ఏరియాలో మొత్తం ఇట్లా ఉంటుంది. మన కాటన్ వైజ్ కోసం సరి చేయడం అంటే అది డిఫరెంట్ గా ఉంటుంది. కానీ కంప్లీట్ మాన్యువల్, ఎక్కడ మిషనరీ ఉండదు. చేత్తోనే స్టవ్ వెలిగించి వాటర్ని బాయిల్ చేసి, అంటే ఎన్ని చీరలు, ఎన్ని వందల చీరలు, ఎన్ని వేల చీరలు చేస్తారు, ఎన్ని అవర్స్, ఎన్ని రోజులు, ఎన్ని నెలలు, ఎన్ని సంవత్సరాలు వర్క్ చేస్తారో మనం ఒకసారి ఇమాజిన్ చేసుకోవచ్చు. సో ప్రతి ఒక్కటి కూడా మాన్యువలే, అందరూ కలిసి ఇలా వర్క్ చేస్తారు. స్పెషల్లీ మనకు డిఫరెంట్ వెరైటీస్ పట్టు శారీస్ కావచ్చు, లేదంటే కాంచీవరం కావచ్చు, ఎలాగైతే లైక్ చేస్తామో మనకు ఈ సారీస్ కూడా ఆసమ్ కలర్స్, బ్యూటిఫుల్ కలర్స్ లో వచ్చేసాయి. లైట్ కలర్స్ ఆప్షన్స్ ఉన్నాయి మనకు, అలాగే డార్క్ కలర్స్ ఆప్షన్స్ ఉన్నాయి. సో 1 by 1 ప్రొసీజర్స్ అన్ని కూడా మనం ఇలా చేస్తున్నాము. ప్రాసెస్ లో ఇది చూసుకుంటే కనుక మనం గంజి వేసాం కదా ఇంతకు ముందు, ఏదైతే స్టార్చ్ వేసామో సాబుదానా, దాంట్లోనే మనము ద్రావకం కూడా కొంచెం వేసాం. దానివల్ల ఏంటంటే స్మూత్నెస్ వస్తుంది, షైనీగా ఉంటుంది, కొంచెం స్టిఫ్నెస్ వస్తుంది. ఈ ప్రాసెస్ నాకు చాలా బాగా నచ్చిన ప్రాసెస్. కొట్టడం, దీన్ని ఏమంటారండి? సరికొట్టడం. ఓకే. ఇందులో ఉన్న తేమ వెళ్ళిపోవాలంటే ఇలా కొట్టాలి. అండ్ ఇంకోటి డివైడ్ అవుతున్నాయి, అదే తెలుస్తుంది, కొడుతుంటే డివైడ్ అయిపోయాయి. అండ్ సగం డ్రై కూడా అయిపోయింది ఆల్మోస్ట్. ఇప్పుడు ఇంకెంత టైం పడుతుందండి ఇది మొత్తం కంప్లీట్? ఇంకొక ½ hour. సో నెక్స్ట్ ప్రాసెస్ ఏంటండి ఇప్పుడు? నెక్స్ట్ దీన్ని డిజైన్ మార్కింగ్ చేసుకోవడం మేడం. సో నెక్స్ట్ మార్కింగ్ ఉంది, అది కూడా ఎలా చేస్తారో చూద్దాం. సో నెక్స్ట్ వచ్చేసి మార్కింగ్ అంటే ఎంత మెజర్మెంట్ తీసుకుంటారు ఒక శారీకి? 22 feet తీసుకుంటారు. సో ఇప్పుడు మార్కింగ్ చేసుకుంటున్నాము. ఒక్కొక్క శారీకి కూడా 6.5 meters వచ్చే విధంగా మార్కింగ్ చేస్తున్నారు. చేస్తున్నప్పుడు తెగిపోతే దాన్ని మళ్ళీ ముడి జాయింట్ చేయాలి. ఓకే. మనం ఇవన్నీ వర్క్ చేస్తున్నప్పుడు ఒక్క పోగు బయటకు వచ్చేసి విడిపోయినా కూడా, విడిపోకుండా ఉన్నాయి ఇవన్నీ కూడా నీట్గా, ఇన్ని పోగులు విడిపోయి ఉంటే కనుక దాన్ని జాయింట్ చేసి ముళ్ళు వేసేస్తున్నారు, అన్ని కూడా నాట్స్ వేసేస్తున్నారు. ఇదంతా ప్రాసెస్ లోనే ఉన్నారు వీళ్ళు కూడా.
సో అన్ని ఆల్మోస్ట్ 6 సారీస్ అనుకున్నాం కదా, 6 సారీస్ కూడా అలాగే పెడతారు. మరి బ్లౌజ్ కూడా ఉంది కాబట్టి మనకు బ్లౌజ్ పళ్ళుకి కూడా సెపరేట్ గా మనం మార్కింగ్ చూద్దాం. ఇది ఏంటంటే పళ్ళు ఎంత పెడుతున్నారు? 32 ఇంచులు మేడం. అంటే ఆల్మోస్ట్ గజం 36 గజం అవుతుంది. 32 ఇంచెస్ పెడతాం. 32 ఇంచెస్ మనము పళ్ళు పెట్టేస్తున్నాం. అండ్ పళ్ళు కొన్నిట్లో చిన్నగా వస్తుంది, కొన్నిట్లో పెద్దగా వస్తుంది కదా. అవును మేడం, మనం డిజైన్ బట్టి పెట్టుకుంటాం. ఓకే, దాన్ని బట్టి మనం పెట్టేసుకుంటాం. బ్లౌజ్ వచ్చేసి గజం పెట్టేసి, సో బ్లౌజ్ వచ్చేసి 90 పెడుతున్నారు, 90 సెంటీమీటర్స్. మార్కింగ్ చేసుకున్నాం కదా మేడం. ఓకే, మార్కింగ్ ని ఈ విధంగా కవర్ చేస్తాం. ఎందుకు కవర్ చేస్తున్నారు? మార్కింగ్ అలాగే పెట్టొచ్చు కదా. ఈ కలర్ కావాలి కదా మేడం. ఇది బాడీ వస్తుంది, ఇది పళ్ళు బ్లౌజ్ వస్తుంది. ఈ పళ్ళు బ్లౌజ్ డై చేస్తాం. ఈ విధంగా మార్కింగ్ చేసిన తర్వాత ఇప్పుడు రబ్బర్ చుడతాం ఇట్లా. ఓకే, ఇది కలర్ అద్దినా కానీ ఇందులోకి వెళ్ళదు ఇక. ఓహో, రబ్బర్ చాలా స్టాండర్డ్ గా చుడతాం కదా, అసలు కొద్ది కూడా కలర్ పోదు. నేను అనుకున్నాను ఇక్కడ వరకు డిప్ చేస్తాను అనుకున్నా. ఇప్పుడు అంటే ఈ రబ్బర్ మనకు ఏదైతే ర్యాప్ చేస్తారో తర్వాత మొత్తం లోపలికి డిప్ చేసేస్తారు, అయినా ఏం కాదు. ఓకే, హీట్ వల్ల థ్రెడ్స్ పాడవడం అది కూడా ఏం జరగదు. చాలా టెక్నిక్ ఉంది దీంట్లో. నేను అనుకున్నాను ఎక్కడైతే ర్యాప్ చేశారో అక్కడే మనకు ఏదైతే మనకు పెద్ద బౌల్ ఉంది కదా దాంట్లోకి వేసేస్తారేమో, ఆ గిన్నెలో వేసేసి తీస్తారేమో అనుకున్నాను. అంటే నా బియాండ్ మై ఇమాజినేషన్స్ అనమాట. జనరల్ గా అందరూ అనుకుంటారు ఇచ్చేస్తుంటారో వచ్చేస్తుంటారో జస్ట్ డైయింగ్ ఇలా చేస్తారని, బట్ సీరియస్లీ బియాండ్ అవర్ ఇమాజినేషన్స్. కానీ చాలా బాగుందండి. ఒక ప్రాసెస్ కంప్లీట్ అయ్యే లోపు అట్లీస్ట్ ఇప్పుడు ఒక 6 సారీస్ కన్నా ప్రాసెస్ కంప్లీట్ అవుతుంది, అదొకటి హ్యాపీ థింగ్. ప్రజెంట్ ఇది బ్లౌజ్, అది పళ్ళు మేడం. మన ఇష్టం, ఇప్పుడు బ్లౌజ్ కలర్ పెట్టుకోవచ్చు, పళ్ళు కలర్ పెట్టుకోవచ్చు. ప్రజెంట్ ఈ రెండు ఒకటే కలర్ పెడుతున్నాం. మనకు బ్లౌజ్ ఒకటి పళ్ళు ఒకటి కావాలనుకున్నప్పుడు మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడికి సేమ్ థ్రెడ్ ఇది వేసేస్తాం, రబ్బర్ వేస్తాం. వేసి ఫస్ట్ పళ్ళు అద్దుకున్న తర్వాత మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడికి చుట్టేసి మళ్ళీ ఇది అద్దుతాం. ఎనీవేస్ మనం కలర్ ఏదైతే డై చేస్తున్నామో అదైతే ఓపెన్ పెడతాము, ఎక్కడైతే డైయింగ్ వద్దనుకుంటామో అది మూసేస్తాం. సో ఇలా మనం మొత్తం 6 సారీస్ కి ఏవైతే చేంజెస్ అనుకుంటున్నామో అన్నిటికీ కూడా మనం కవర్ పెట్టేసి దానికి రబ్బర్ ని ర్యాప్ చేయాలి. సో మనం చూసిన ప్రాసెస్ వచ్చేసి సరిచేయుట. దాంట్లో మనము గంజి పెట్టేసాము, అలాగే ఆమ్లంలో థ్రెడ్స్ అన్ని కూడా వేసి ఒక 2 మినిట్స్ ఉంచి ఆ తర్వాత మొత్తం డ్రై చేసాము. దాంట్లోనే మనం పార్టిషన్స్ వైజ్ గా 6 సారీస్ లాగా తీసుకొని దాన్ని సపరేట్ చేసుకున్నాం. పళ్ళుని అండ్ అలాగే బ్లౌజ్ పీసెస్ ఏవైతే ఉంటాయో వాటిని అన్నింటినీ సపరేట్ చేసేసుకున్నాము. దానికి టేపింగ్ కూడా చేశారు. ఎక్కడైతే మనం మళ్ళీ అగైన్ డై చేయాల్సిన అవసరం లేదో దానికి బ్యాండింగ్ ఒక కవర్ వేసేసి రబ్బర్ బ్యాండ్ తో బ్యాండ్ చేసేసారు. తర్వాత ఇంకొక ప్రాసెస్ ఉంది. ఆ ప్రాసెస్ ఏంటో చెప్పడానికి మనతో పాటు రాధిక గారు ఉన్నారు. నమస్కారం రాధిక గారు. నమస్కారం. ఎలా ఉన్నారు? బాగున్నానండి. సో మరి నెక్స్ట్ ప్రాసెస్ మీరు చెప్తాన్నారు కదా, ఇప్పుడు ఏంటి ఈ పద్ధతిని ఏమంటారు? ఇప్పుడు పొట్టలు తిప్పుకున్నాను. ఓకే, రాట్నం అంటారు. ఓకే, పొట్టలు తిప్పడము అది కూడా రాట్నంలో చేస్తున్నారు. సో దీన్ని ఎలా అండి మొత్తం దాన్ని కవర్ చేస్తూ పెడతారా? ఓకే, థ్రెడ్స్ మనం నాట్ వేసి పెట్టుకున్నవి సపరేట్ చేయాలా? సపరేట్ చేయాలి. ఇది మొత్తం ఎన్ని సారీస్కి వస్తుందండి? ఇవి ఒక 6 తిప్పితే ఒక సారీ కవర్. ఓకే, ఇలాంటివి ఒక 6 మనం తిప్పితే ఒక సారీకి వస్తుంది. ఓకే, ఇదంతా సపరేట్ అవుతుందా ఇప్పుడు మనకు? థ్రెడ్ అంతా కూడా సింగిల్ థ్రెడ్ అవుతుందా? సింగిల్ థ్రెడ్ అవుతుంది. సో ఆ ప్రాసెస్ ఎప్పుడు చేస్తున్నారు? ఫస్ట్ ఆ వీల్ ఏదైతే కనిపిస్తుందో ఆ చక్రంలోకి పెట్టేస్తారు. థ్రెడ్ అంతా కూడా మనం బయట నుంచి తీసుకొచ్చింది. దాని తర్వాత అదంతా కూడా సింగిల్ లేయర్ లాగా సింగిల్ థ్రెడ్ లాగా వస్తుంది. అంటే కింద మీరు చూస్తుంటే కనుక మీరు గమనిస్తే మీకు కనిపించేస్తుంది అంతా కూడా సింగిల్ థ్రెడ్ అయింది, పైన నుంచి వచ్చింది. అసలు సింగిల్ థ్రెడ్ ఉండడం వల్ల నేత చేసేటప్పుడు ఈజీగా ఉంటుంది. సో ఇది ఎలా సింగిల్ థ్రెడ్ ఎలా వస్తుంది? సెట్ చేసేసారండి? దీన్ని తిప్పుతుండాలా? అక్కడ ప్లగ్ వేసేస్తాయి. ఓకే, సో ఇది కరెంటుతో పనిచేస్తుంది. చూసి జాయింట్ చేసుకోవాలి. ఓకే, సో మధ్యలో ఇవన్నీ కూడా చాలా నైస్గా సెన్సిటివ్గా ఉంటాయి కాబట్టి థ్రెడ్స్ ఏవైనా కట్ అయితే కనుక వాటి రెండింటిని కూడా జాయింట్ చేసేసి నాట్ వేసేసేయాలి. సో మనం చూస్తూ ఉంటేనే ఎంత థ్రెడ్ వచ్చేసిందో చూడండి. అక్కడ ఖాళీగా ఉంది మనకు ఇంతకుముందు, కానీ ఆల్మోస్ట్ చాలా థ్రెడ్ వచ్చేసింది. కొంచెం టైం పడుతుంది. ఇలాంటివి ఒక 6 వీల్స్లో మనం ఏవైతే థ్రెడ్స్ పెడతామో అది సింగిల్ థ్రెడ్లా వచ్చేస్తే అది ఒక శారీకి అవుతుంది. సో పొట్టేలు చుట్టడం అయిపోయిన తర్వాత మనకు థ్రెడ్ అంతా కూడా ఇలా సింగిల్ లేయర్ లాగా వచ్చేస్తుంది. మొత్తం మనకి ఏదైతే థ్రెడ్ ఉంటుంది కదా మనకు బయట మార్కెట్లో అవైలబుల్ ఇంచుమించు అలాగే ఉంటుంది. సో కంప్లీట్ థ్రెడ్ అనేది మనకు ఫామ్ అయిపోయిన తర్వాత దానికి ఇంకొక పద్ధతితో నేయడం జరుగుతుంది. సో ఆ ప్రాసెస్ గురించి మనకు చెప్పడానికి మనతో పాటు పావని గారు ఉన్నారు. హలో అండి. హలో అండి. ఎలా ఉన్నారు? బాగున్నామండి.
సో పావని గారు ఈ పద్ధతిని ఏమంటారు? ఆసిపోయడం అంటారు మేడం. ఈ పద్ధతిని వచ్చేసి ఆసిపోయడం అంటారు. అక్కడ నుంచి తీసుకొచ్చిన థ్రెడ్ దారం ఏదైతే ఉందో దాన్ని వీటికి సెట్ చేస్తారు. సెట్ చేస్తాం. సో మెషిన్ ఆన్ చేసిన తర్వాత మనకు థ్రెడ్ అంతా కూడా వీవ్ అవుతుంది. కింద చూస్తే మీకు కనిపిస్తుంది కదా మనకు మెషినరీ ఎలా పనిచేస్తుందో. కిందికి అంతా కూడా థ్రెడ్ వచ్చేస్తుంది. 1 by 1 ఒక్కొక్క సింగిల్ లేయర్ మనకు థ్రెడ్స్ వస్తున్నాయి. సో దీనంతా కూడా మొత్తం థ్రెడ్ ఏం చేయడానికంటే నేత ఇక్కడ స్టార్ట్ అవుతుందా లేకపోతే దీనివల్లనే నేత స్టార్ట్ అవుతుంది మేడం. ఓకే, దీంతో ఏం ప్రిపేర్ అవుతుంది నెక్స్ట్? దీంతో చిట్కీలు చుత్తినేస్తాం. ఫస్ట్ ఎరకలు వేసిన తర్వాత దాని మీద డిజైన్ అయితే డిజైన్ అయినాక తిప్పిన తర్వాత చీర వస్తుంది. సో చూస్తున్నారు కదా ఆసిపోసే పద్ధతిలో మనకు థ్రెడ్డింగ్ అంతా కూడా సపరేట్ అవుతుంది. చిన్న చిన్న సెక్షన్స్ లాగా వస్తుంది. దీని తర్వాత ఇంకా 3 పద్ధతులు ఉన్నాయంట. మరి నెక్స్ట్ పద్ధతి ఏంటో తెలుసుకోవాలి కదా, తెలుసుకుందాం పదండి. శారీస్ గురించి మరికొన్ని విశేషాలు తెలుసుకునే ముందు ఒక చిన్న విరామం తీసుకుందాం.